చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి గారు ఉన్నారు. నమస్తే ఇద్దరికి. ముందుగా రవి గారు, మనం చూస్తున్నాం చట్టం బడ్డీకి చుట్టమా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. 6 రోజులైన అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్న అధికారం అంటూ వార్త. పోక్సో కేసుకు సంబంధించిన వ్యవహారంలో బాధిత బాలికను భయపెట్టేలా కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం కూడా ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తోంది. నిన్న బీఆర్ఎస్ నేతలు మహిళలతో కలిసి అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగించిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మొత్తం అంశాన్ని మనం? ముందుగా టీన్యూస్ వీక్షకులకి, సీతారాం మీకు, మిత్రుడు దత్తాత్రేయ గారికి అందరికీ నమస్కారం అండి. నిజంగా ఒక్కటి ఊహించండి, నిజంగా బాధితుల పక్షాన ఈరోజు కనుక బీఆర్ఎస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడకపోయి ఉంటే ఏం జరిగేది అనేది ఈ వారం రోజుల్లో ఒక్కసారి అంచనా ఒక ఊహ కోసం. ఎందుకు అంటే ఫిర్యాదు చేయటానికి ఆ బాలిక తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 గంటలు 6 గంటలు అక్కడ కూర్చోబెట్టి ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టింది, అంతే కదా. 5 గంటలు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ ఒక బాలిక తరపున కుటుంబం వెళ్తే అక్కడ కూర్చోబెట్టి సైమల్టేనియస్గా మనకి ఇక అర్థమవుతుంది. పిటిషన్ పెట్టకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా బెదిరించాలో అన్ని రకాలుగా బెదిరించడం అప్పుడే జరిగింది. మళ్ళీ అంతకుముందు జరిగిందే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది అనివార్యం. అట్లా హోల్డ్లో పెట్టే మళ్ళీ వెంటనే అసలు పిటిషన్ కంటే ముందు అక్కడ వీళ్ళ మీద ఒక శ్రీరామ్ అనేటటువంటి తోటి నిర్మల్ జిల్లాలో ఒక పిటిషన్ పిటిషన్ ఇప్పించింది. గత్యంతరం లేక పిటిషన్ తీసుకుంటూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు అసలు పోక్సో చట్టం ఏం చెప్తున్నది? పోక్సో చట్టం నిందితుని 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. ఓకే. 2, బాధితులకు సంబంధించినటువంటి ఐడెంటిటీని గోప్యంగా ఉంచాలి. వాళ్ళ గౌరవానికి, వాళ్ళ రక్షణకి, ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలైనటువంటి మైనర్ బాలిక ఉన్నటువంటి బాలిక గౌరవము, రక్షణ, భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చట్టం చాలా స్పష్టంగా చెప్పింది. ఇవేమన్నా పాటించలే, చర్యలు తీసుకోలే. నిందితుని ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రాహుల్ గాంధీ గారు దేశంలో మొత్తం చెప్తుంటారు. అదే ఉన్న వాళ్ళు ఒక బాధితురాలు అయితే వెంటనే అన్న చెల్లె రోడ్డు మీద కూర్చొని బ్రహ్మాండమని చేసిండు. మరి ఇక్కడ ఈ బాధితురాలకి ఏమైంది? మీకు నీ ముఖ్యమంత్రి కదా, ఒక్క ఫోన్ చేసి ఏం చేస్తున్నావా, బాధితుని వెంటనే చేసి ఆ బాలికకి న్యాయం చేయమని చెప్పేసి ఒక మన రాహుల్ గాంధీ గారు చెప్పొచ్చు కదా. చెప్తే వినకపోతే చెవిబిండి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పరు. పైగా ఇది ఇట్లుంటాగానే ఏమవుతుంది, బండి సంజయ్ గారు సాక్షాత్తు నిందితుని తండ్రి బండి సంజయ్ గారు కరీంనగర్లో పబ్లిక్ మీటింగ్లో 1000 మంది సమక్షంలో బాజాప్తా మాట్లాడుతుంటాడు. ఏమర్థం ఏం మాట్లాడుతుంటాడు? ఎవరైతే నా కుటుంబానికి ఇబ్బంది పెట్టినరో వాళ్ళ సంగతి తెలుస్తా, నేను తొక్కుతా అంటే దాని అర్థం ఏందండి? ఏంటిది ఇది? అసలు ఈ దేశంలో, ఈ తెలంగాణలో ఏం నడుస్తున్నది? ఏం అరాచకం ఇది? ఇంత అరాచకమా? బాధితులకు న్యాయం చెయ్యకపోగా బాధితుల పక్షాన సహకరించేటటువంటి వాళ్ళని, సాక్షులైనటువంటి వాళ్ళని ప్రత్యక్షంగా బెదిరించడం కదా. ఇంతకంటే అన్యాయం ఏమన్నా ఉన్నదా? ఇవాళ కోర్టులో ఎంత గందరగోళం. ఒకవైపు మీడియా సంస్థలు హానీ ట్రాప్ అంటారు, ఇంకోటి ఏదో మైనర్ బాలిక అసలు మైనరే కాదు అనేటువంటి పనికి మాలిన చర్చలు చేస్తారు. నిన్న ఏదో డేట్లు చెప్పారు, దాని ప్రకారంగా దాని ప్రకారం కూడా అమ్మాయి మైనర్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ హైకోర్టులోని ఆ బాధితుల పక్షాన న్యాయవాది కూడా చెప్పిండు. 2008 చూసినా 2010 మీరు చెప్పినటువంటి 2 డేట్ల ప్రకారంగా కూడా అమ్మాయి మైనరే అవుతుందని చెప్పిండు. ఏంటిది ఇది? అంటే మనం ఏం తీసుకుపోతున్నాము, ఏం చర్చ చేయాలి, ఏం చర్చించాలి, ఏం చర్చ చేస్తున్నాం, ఎవరికి రక్షణ నిలబడాలి, ఎవరికి రక్షణ నిలబిస్తుంది, ఎవరికి బాధితుల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళము నిందితులను నిస్సిగ్గుగా సహకరించేటటువంటిది, దానికి వంతబడేటటువంటి పనికి మాలినటువంటి సన్నాసులు, పనికి మాలినటువంటి వాళ్ళు, పెద్ద మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నారు. ఇవాళ బాజాప్తా తెలంగాణలో ఇవాళ చట్టం అనేది బండి
సంజయ్కి చుట్టమైంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కష్టం వచ్చినా ఆయనకి, ప్రజల నుంచి ఎప్పుడు తిరుగుబాటు వచ్చినా, ప్రజల నుంచి ఎప్పుడు ధిక్కారం వచ్చినా కూడా ఆయన కష్టం వచ్చినప్పుడు బండి సంజయ్ కాపాడుకుంటూ వచ్చిండు. ఇవాళ బండి సంజయ్ కష్టం వచ్చింది, రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అన్నింటినీ పక్కకు పెట్టి భాజపా ఆయన ఒక ముఖ్యమంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే సహకరిస్తున్నాడు. ఇంకా ఇంకేమీ లేదు. దానికి మా పెద్దన్న ఢిల్లీలో ఉంటాడు. మా పెద్దన్న ఎప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ప్రవచనాలు చెప్తుంటాడు, రాజ్యాంగ ప్రవచనాలు చెప్తుంటాడు, ప్రజాస్వామ్య ప్రవచనాలు చెప్తుంటాడు. ఇక ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, విలువలు, సామాజిక న్యాయం బ్రహ్మాండంగా చెప్తుంటాడు మా అన్న, మా పెద్దన్న రాహుల్ గాంధీ. కానీ ఏవి కనిపించవు ఆయనకు. బాధితుల ఆర్తనాదాలు తెలంగాణలో ఏవి కనిపించవు. హైడ్రా బాధితులు గగ్గోలు పెట్టినా కనిపించవు, లగచర్ల బాధితులు గగ్గోలు పెట్టినా వినిపించవు. వాళ్ళ ఆఖరికి ఒక ఫోక్సో చట్టం, ఒక ఫోక్సో బాధితురాలు, ఆ కుటుంబం ఇవాళ ఎంత వేదన పడుతుందో నిన్న ఆమె తల్లి, బాధితురాలు తల్లి బయటికి పెట్టినటువంటి ఒక పోస్టింగ్ బయటకు వచ్చినటువంటి దాన్ని బట్టి ఆ కుటుంబం పడుతున్నటువంటి వేదన అర్థమవుతుంది. ఇవేమి కనిపించవు ప్రభుత్వాలకు. వాళ్ళ నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేటీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, మహిళా విభాగం, లీగల్ సెల్లు మీద అందరం కూడా ఇవాళ ఒక బాధితుల పక్షాన ఇవాళ చాలామంది సన్నాసులు, పనికి మళ్ళినటువంటి వాళ్ళు, మెదళ్ళు పుచ్చిపోయినటువంటి వాళ్ళు, కడుపు నిండా విషం తప్ప, కడుపు నిండా కుళ్ళు తప్ప ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. కానీ 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో ఎవరికి దుఃఖం వచ్చినా, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా ఒక బాధితుల పక్షాన నిలబడి మాట్లాడుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు. అట్లాగే ఒక హైడ్రా బాధితుల పక్షాన్ని ఎట్లా మాట్లాడినాము, ఒక మూసి బాధితుల పక్షాన్ని ఎట్లా నిలబడిందో బీఆర్ఎస్ పార్టీ, ఒక లగచర్ల బాధితుల పక్షాన్ని ఎట్లా నిలబడిందో ఇవాళ ఈ పోక్సో చట్టం బాధిత కుటుంబానికి కూడా అదే విధంగా బాధితుల పక్షాన నిలబడింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. అందుకే మళ్ళీ వెనక కుట్రలు మొదలైనవి. ఏమైంది? మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. అందుకేమైంది? ఇలా బ్రహ్మాండంగా ఎంత బాధితులను బెదిరిద్దామంటే బెదరలేదు, కేసును గోల్మాల్ చేద్దామంటే కానియలేదు, మళ్ళీ వాళ్ళ కేసు ఓపెన్ చేసినట్టు, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నాటకాలు ఆడదామంటే నడవనీయలేదు, ఏం చేద్దామని చేయలేదు. ఇవాళ అనివార్యంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ వ్యవస్థలు ఇవాళ బాధితులకు బలంగా ఒక బాసటగా నిలబడ్డాయి. అందుకే దాన్ని నైతికంగా దెబ్బతీయాలంటే ఏం చేయాలి? మళ్ళీ మొదటికి వచ్చింది ఏంది? ఈ ఫార్ములా కేసు. దాని వెనక ఏం జరుగుతుంది ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుసు. ఒక మేజర్ ఏదైనా సమాజంలో, తెలంగాణ సమాజంలో ఒక మేజర్ ఒక కుదుపుతుండగానే దానికి సంబంధించి ప్రభుత్వాన్ని వైపు ప్రజలు తిరగబడే పరిస్థితి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రాగానే ఏం చేస్తారంటే కేసీఆర్ గారికో, కేటీఆర్ గారికో, హరీష్ రావు గారికో నోటీస్ ఇవ్వాలి, విచారణ అదని ఇదని డైవర్షన్ చేయాలి. సేమ్ మళ్ళీ నేను ఆటనే స్టార్ట్ అయ్యి వీటన్నిటినీ తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు గమనిస్తున్నారు. ఇంకెవరైనా బుద్ధిజీవులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కడుపులో విషం ఉంటే, కడుపులో కుళ్ళు ఉన్నటువంటి బుద్ధిజీవులు కూడా ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఏం జరుగుతుందో, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారో, మీ గొంతులు ఎందుకు పెకలట్లేదో ఇవాళ ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదా ఇవాళ తెలంగాణ బరాబర్గా మీకు అవసరమైన విషయంలో, మీకు నచ్చని వాళ్ళ విషయంలో ఇష్టం వచ్చినట్లుగా, నోటికి వచ్చినట్టుగా విషంగా ఎక్కినటువంటి వాళ్ళు, విద్వేషంగా ఎక్కినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రజలకు కష్టం వస్తాయి, ప్రజలకు ఆపద వస్తాయి, ప్రజలకు ఇబ్బంది వస్తాయి, మీ గొంతులు ఎందుకు పెకలట్లేదో బరాబర్గా మీరు సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిందే. మీరు కూడా ప్రజల బోనులో నిలబడాల్సిందే దోషులుగా వాళ్ళ. అందుకే ఏం అసలు తెలంగాణ ఎటుపోతుంది, ఏం తీసుకుపోతున్నాం, ఏం విలువలు ఇవి, ఏంది ఇది కథ? ఇవి ఇంత దౌర్భాగ్యమా? ఒక ఫోక్సో కేసు చట్టం విషయంలో ఒక బాధిత కుటుంబానికి వాళ్ళ బాజాప్తా అందరం చట్టంతో పాటు అందరం బాసటగా నిలబడాలి. అది నిలబడకపోగా బాజాప్తా ఏం బండి సంజయ్కి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందండి? ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఎట్లా బెదిరిస్తాడు? ఒక బహిరంగ సభలో
నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని నేను తొక్కుకుంటూ వచ్చినా మళ్ళీ సేమ్ రేవంత్ రెడ్డి ఏది మాట్లాడుతున్నాడో అదే భాష. ఇద్దరిది ఒకటే భాష. తొండి భాష, మొండి భాష, లంగ భాష, బద్మాష్ భాష. నన్ను ఇబ్బంది పెట్టినటువంటి కుటుంబాలని వాళ్ళ సంగతి చూస్తా ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టానని చెప్పేసి మాట్లాడితే ఇది ప్రజాస్వామ్యమా? ఇక్కడ రాజ్యాంగం ఉందా? ఆయన ఆయన ఒక మంత్రి కాదు, ఏం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏంది ప్రతిజ్ఞ చేసింది? ఏంది? రాగద్వేషాలకు అతీతంగా అని చెప్పేసి అన్నది. ఇదా నువ్వు మాట్లాడేది? అసలు ఆయన నిజంగా ఆయన కరీంనగర్లో మాట్లాడినటువంటి మాట, ఆయన ఉపన్యాసం ప్రాతిపదికగా ఈ దేశంలో ఆయన రాజ్యాంగం ప్రకారంగానే నిజంగా ఈ వ్యవస్థ నడిస్తే మంత్రిగా కొనసాగడానికి, పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడానికే అర్హుడు కాదు బండి సంజయ్. ఇంత దౌర్భాగ్యమా? అయినా ఎవరు మాట్లాడరు, ఇంకా సన్నాయి నొక్కుతుంటారు ఎంతసేపు. ఇంకా ఈ మధ్యన అందరికీ ఈ గడిచిన 2.5 ఏళ్ళుగా చాలా మందికి ఒక ప్యాషన్ అయింది. చాలా మేము పెద్ద మేధావులం, చాలా మేము పరివర్తకులం, సమాజ హితం కోసం పనిచేసేటువంటి వాళ్ళు, ఫోజులు కొట్టేటువంటి వాళ్ళకి ఓ ప్యాషన్ అయింది. ఏమనంటే కేసీఆర్ గారిని, భారత రాష్ట్ర సమితిని, బీఆర్ఎస్ని దాని మీద చిల్లులు పలువలు మాట్లాడటం అది. అందుకే ఆ సందర్భంలో కూడా ఈ సందర్భంలో కూడా 4-5 వ్యాఖ్యలు కనిపిస్తుంది, అర్థమవుతుంది. వాళ్ళ అందరి ఒకటైతే ఏం జరిగిందంటే ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వేదికలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మీ మేధావులం అనుకున్నటువంటి వాళ్ళ అందరి ముసుగు మరొకసారి తేలిపోయింది, ముసుగులు తొలగిపోయినాయి. తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి ఎప్పటికైనా ఏ విధంగానైనా ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా భారత రాష్ట్ర సమితే, కేసీఆర్ గారి శ్రీరామ రక్ష, తెలంగాణకు ఒక రక్షణ కవచం అనేది మళ్ళీ చాలా స్పష్టంగా దీంతో కూడా తేలిపోయింది. చాలా కీలకమైన అంశాన్ని రవి గారు చెప్తా ఉన్నారు. పోక్సో కేసుకు సంబంధించిన వ్యవహారంతో రాష్ట్రంలో ఎవరేంటి, వారి ముసుగులేంటో పూర్తిగా ప్రజల ముందు బట్టబయలైపోయింది. ప్రజలకు ముందు సర్వ విషయాలన్నీ కూడా తేలిపోయాయనే విషయాన్ని రవి గారు చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, ఇంతకుముందు రవి గారు చెప్పినట్టు వారం రోజులు కావస్తున్నా కూడా ఎక్కడ కనీసం చర్యలు తీసుకోకపోవడం, అరెస్ట్ చేయకపోవడం పూర్తిగా కాంగ్రెస్ అలాగే బీజేపీకి సంబంధించిన కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందనే అంశం. దీంతో పాటు దేశంలోని ప్రతి సంఘటనపై స్పందించే రాహుల్ గాంధీ దీనిపై ఇప్పటివరకు కూడా నోరు మెదకపోవడాన్ని కూడా తప్పుపడుతున్న అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీనికి తోడుగా అటెన్షన్ డైవర్షన్ కుట్రలు మరోసారి కొనసాగుతున్నాయనే అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాలన్నీ కూడా? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ అలాయిబలై కొనసాగుతుంది. బండిని కాపాడేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీనికి దర్శకత్వం కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి సూచించినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకు ఇవాళ రెండు పార్టీలు ఇవాళ బీజేపీ పోరాటం కాంగ్రెస్ పైన అని, కాంగ్రెస్ పోరాటం బీజేపీ పైన అని చెప్తున్నప్పుడు, ఒక చట్టం ముందు ఒకడు తప్పు చేశాడు అని స్పష్టంగా ఒక పోలీస్ కేసు నమోదైన తర్వాత దేశంలో ఎన్నో సంఘటనలు చూసినాం మనం. ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే రాహుల్ గాంధీ లాంటి నాయకుడే స్వయంగా వెళ్ళి ధర్నాలు చేసిన సందర్భాలు చూసాం. కాంగ్రెస్ పార్టీ నాయకులే గొంతులో ఉన్న నరాలు తెగిపోయే వరకు అరిచిన సందర్భాలు చూసినాం. బీజేపీ పార్టీలో ఉన్న చాలామంది మహిళా నాయకురాలు చిలక పలుకులు పలికింది మనం చూసినాం. ఇవాళ బండి సంజయ్ తనేడు అనేసరికి ఎందుకు ఇవాళ కాంగ్రెస్ తన మూతికి ప్లాస్టర్ కట్టుకుంది? పాపం తెలుసో తెలియక ఒక బీసీ బిడ్డ ఒక మంత్రిగా ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయనకు పర్సనల్గా ఛాంబర్కు పిలుచుకొని క్లాసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో దీనితో స్పష్టంగా తేలిపోయింది, బండిని కాపాడే బాధ్యత, బండి సంజయ్ కొడుకుని కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇవాళ ఒక నిందితుడి తండ్రివి నువ్వు, తక్షణం నీకు ఒక బాధ్యత ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, నా కొడుకు దోషియా నిర్దోషియా చట్టం తేల్చే వరకు నేను ఈ పదవిలో కొనసాగాను, నాకు ఆ నైతిక అర్హత లేదు, ఎందుకంటే నా ఇంట్లోనే ఇవాళ ఒక మహిళకు అన్యాయం జరిగింది, నా వారసుడు నా కొడుకు వల్లనే ఇవాళ ఒక మహిళకు అన్యాయం జరిగింది, కాబట్టి నేను ఈ పదవిలో కొనసాగుతలేను అని చెప్పేసి తక్షణం నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి సందర్భాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలు నా మీద కుట్ర చేస్తున్నాయి, ప్రభుత్వం నన్ను కాపాడుతుంది, ఎవరెవరు మాట్లాడినరో వాళ్ళ మీద నేను లిస్ట్ రాసుకుంటున్నా, నేను అంతు చూస్తా, రేవంత్ రెడ్డి ఇగో నోటీసులు ఇష్యూ చేయి, కేటీఆర్ బాగా ఎక్కువ మాట్లాడుతున్నాడు నా కొడుకు మీద, నా కొడుకు ఒక ఆడపిల్ల మానాన్ని దోచుకుంటే ప్రశ్నించొద్దు కదా, ఎట్లా ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఎట్లా ప్రశ్నిస్తాయి ప్రజా సంఘాలు, ప్రశ్నించకూడదు కదా అని చెప్పేసి ఉల్టా చోర్ కొత్తవాల్కు దాండే అన్నట్టుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బండి సంజయ్ అక్రమ బంధం ఇవాళ బయటపడింది. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, తెలంగాణ సమాజం మేల్కొనాల్సిన అవసరం ఉంది.
బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండా అనేటువంటిది చాలా స్పష్టంగా మైనర్ బాలిక కుటుంబం మొత్తం కూడా ఒక మానసిక వేదనలో, ఒక క్షోభలో ఉంది. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటనే ఇంకొక వేరే వైపు జరిగి ఉంటే ఇదే బీజేపీ నాయకులు చాలామంది మైకుల ముందర మేధావులమని మాట్లాడుకునేటువంటి మెదక్ ఎంపీ నాయకులు కావచ్చు, మిగతా ఎంపీలు కావచ్చు, నిజామాబాద్లో ఉన్నటువంటి ఎంపీ ఎందుకో నోరు తెరుస్తలేడు. ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడే నాయకులు ఇవాళ ఎందుకు బీజేపీ నాయకులు నోరు మూసుకున్నారు? ఎందుకు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎవరు స్పందిస్తలేరు ఇంత పెద్ద సంఘటన జరిగితే? కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అఘాయిత్యం జరిగితే ఆ బాధ్యత బీఆర్ఎస్ తన భుజాల మీదకి వేసుకుంది. ఖచ్చితంగా చట్టం ముందర తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అనేటువంటి ఒక నికాసైన నిజాయితీ గల పోరాటాన్ని ముందుకు నడుపుతుంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకుని కాపాడేటువంటి బాధ్యతను మిగతా నాయకులందరూ పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, పోరాటాలకు అతీతంగా, మీ వ్యవహారాలకు అతీతంగా ఇవాళ మీరు ఒక్కటైపోయినారు కదా. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే తెలంగాణ రాష్ట్రం తేలిపోయింది. బండి సంజయ్ నీ కొడుకు నిజంగానే తప్పు చేయకపోతే నువ్వు తప్పు తేలే వరకు శిక్ష పడుతుందా పడదా అది విచారణలో ఉన్నటువంటి అంశం. మరి ఎందుకు ఇవాళ నీ కొడుకుని సరెండర్ చేస్తలేవు? ఎందుకు ఇవాళ పారిపోమ్మని చెప్పేసి పాస్పోర్ట్లు ఇచ్చేసి బయటకు పంపించినావు? ఎక్కడ దాక్కున్నాడో నీకు తెలియదా? నీ కొడుకు నీతో సంభాషిస్తలేడా? నీతో మాట్లాడతలేడా? ఎవరైనా ఎవరి కొడుకు తప్పు చేస్తే వాళ్ళు నోటీసులు తీసుకోవాలి కదా. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇంటి అడ్రస్ దొరుకుతలేదా? ఫోన్ నెంబర్ నీ దగ్గర లేదా? నువ్వు మొబైల్కు వాట్సాప్లో మెసేజ్లు పంపిన, నోటీసులు పంపిన సందర్భాలు మేము చూసినాం కదా. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేసే వాట్సాప్లో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తక్షణం వాళ్ళకు వాట్సాప్లోనే నువ్వు నోటీసులు ఇష్యూ చేపిస్తున్నావు కదా. మరి బండి సంజయ్ అడ్రస్ దొరుకుతలేదా? ఇంటి అడ్రస్ దొరుకుతలేదా? మేనమామకు నోటీసులు ఇచ్చుడు ఏందా? నాకు అర్థం కాదు. మేనమామ తప్పు చేయమని చెప్పిండా? మేనమామకి ఏం సంబంధం దీంట్లో? ఆ బండి సంజయ్ గారు ఉన్నాడు. బండి సంజయ్కి దొరకబట్టుకొని జేబులో నువ్వు నోటీసులు పెట్టాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ చేతికి వేయాల్సిన అవసరం ఉంది. భయపడుతున్నావా? నరేంద్ర మోడీ ఫోన్ చేసి చెప్పిండా మేరే చోటే బాయ్, మేరే భాయ్కి చోడదో, మేరే బండి సంజయ్కి చోడదో అని చెప్పిండా? ఆయన చెప్పినందుకే నువ్వు ఇవాళ బడే బాయ్ కోసం ఇవాళ చోటే బాయ్ తల వంచిండా? ఒక మహిళ ఆత్మగౌరవాన్ని, ఒక మహిళ మాన ప్రాణాలను బండి సంజయ్ కోసం నువ్వు తాకట్టు పెట్టావా రేవంత్ రెడ్డి? ఎక్కడ పోయింది నీ చట్టం? ఎక్కడ పోయింది? అప్పుడప్పుడు ఎగిరి పడతావు కదా. ఇవాళ ఎందుకు ఎగిరి పడతలేవు? నీ పాలనలో నువ్వే ముఖ్యమంత్రిగా, నువ్వే హోంమంత్రిగా ఒక 17 ఏళ్ళు కూడా నిండని ఒక మైనర్ బాలిక పైన అత్యాయత్నం జరిగితే ఆ బాధితుడు కేంద్ర మంత్రి కొడుకై ఉంటే ఇవాళ నువ్వు ఆయనని కాపాడే క్రమంలోనే ఆయనను రక్షణ కవచంలాగా నిలబడుతున్నావు తప్ప ఇవాళ బాధిత కుటుంబానికి నువ్వు భరోసానిస్తలేవే. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన అని తెలంగాణ సమాజం మొత్తం కూడా మాట్లాడుతావు. ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే వాళ్ళకు వార్నింగులు ఇప్పిస్తూ ఉన్నావు, భయపెడతా ఉన్నావు, ఉల్టా కేసులు పెడతా ఉన్నావు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. తక్షణం ఇవాళ ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాల. నువ్వెట్లా బండి సంజయ్ కొడుకు నాకు ముందస్తుగా బెయిల్ కావాలనుకుంటాడు? 50,000 రూపాయలు అకౌంట్లోకి ఫోన్పే చేసిన ఆధారాలు ఉన్నాయి, ఆ పిల్లతో దిగిన ఫోటోలు ఉన్నాయి, ఆ పిల్లని బయటకు తీసుకుపోయినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇంత నిక్కచ్చిగా నువ్వు దొరికిపోయినావు కదా. దొరికిపోయిన దొంగవు మళ్ళీ నేను తప్పు చేయలేదని సమర్థించుకుంటూ నా కొడుకు నిజాయితీపరుడు అంటా ఉన్నావు. తక్షణం బండి సంజయ్ వాళ్ళ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి విచారణ పూర్తయితే నీ కొడుకు తప్పు చేయకపోతే మళ్ళీ మంత్రి పదవి స్వీకరించేటువంటి అర్హత నీకుంటుంది. కానీ ఇవాళ నీకు అర్హత లేదు. తక్షణం నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి 3 నెలలకు రాసి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న యావత్తు మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళల రక్షణ మీదే అన్నట్టు దేశంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా గగ్గోలు పెడతారే. నాడు దేవుని గర్భగుడిలో ఆసిపకు అన్యాయం జరిగింది, ఇగో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్మల్ జిల్లాకు సంబంధించిన ఈ మహిళకు అన్యాయం జరుగుతుంది, ఆడపడుచుకు అన్యాయం జరుగుతుంది. ఇది బండి సంజయ్ స్క్రిప్ట్లో భాగంగానే జరుగుతూ ఉంది. విచారణ కూడా ఆయనకు అనుకూలంగానే జరుగుతూ ఉంది. ఆయనని పిలిపించడం కానీ, తల్లిదండ్రులను పిలిపించడం కానీ, ఇదే ఒక సాధారణమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి పిల్లగాడు ఇట్లాంటి సంఘటనలో భాగస్వామి అయి ఉంటే, బాధితుడు అయి ఉంటే, లేకపోతే తప్పు చేసిన వాడై ఉంటే వాని కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్లోకి నిలబెట్టరు, కూర్చోబెట్టరు, రాత్రి పగలు వాళ్ళని విచారణ చేయరు, ఎక్కడికి పోయిండో వాళ్ళ ఫోన్ నెంబర్లని ట్రేస్ చేయరా, లొకేషన్లని కనుక్కోరా. అంటే బండి సంజయ్కి ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారా మీరు? చట్టం ఆయనకు ప్రత్యేకంగా తయారు చేసిరా? చట్టం ఆయనకి వాళ్ళు ఎట్లా చుట్టమవుతున్నది? మిగతా వాళ్ళకి ఎందుకు ఇవాళ చట్టం రేవంత్ రెడ్డి పాలనలో కఠినంగా ఉంటుంది, కేంద్ర మంత్రులకు లేకపోతే బీజేపీ నాయకులకు ఎందుకు ఇవాళ చుట్టంగా మారింది అని యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఓకే రాజు గారు. ఎస్ రవి గారు, మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఇట్లాంటి
అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీకి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఏదో రకమైన నోటీసులు ఇచ్చి అటెన్షన్ డైవర్షన్ చేసే కుట్రలు కొనసాగుతున్నాయనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన మరోసారి ఆ అంశాన్ని తెరమరుగైన అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చి అటెన్షన్ను డైవర్షన్ చేయాలనే ఈ పన్నాగాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు చాలా స్పష్టంగా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. దేశం పక్క పెట్టి అటు లగచర్ల ఇష్యూ వచ్చిన, హైడ్రా బాధితులది వచ్చిన, మూసీ బాధితులు వచ్చిన, ఇంకా ఎంత పెద్ద సమస్య పబ్లిక్ నుంచి ప్రభుత్వం మీద ఒక కసిగా ఒక వ్యతిరేకత పెళ్ళుబుకుతున్న టైంలో ఇటువంటిది ఒకటి తీసుకురావటం. ఒకటి కాళేశ్వరం మీద కానీ, విద్యుత్ ఒప్పందాల మీద కానీ, ఈ ఫార్ములా కానీ ఇట్లా మెయిన్ టార్గెట్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా బీఆర్ఎస్ నాయకత్వం. మనం 2.5 సంవత్సరాలుగా చూస్తున్నాం. మీరు ఈ 2.5 ఏళ్లలో ఏ సందర్భం, ఏ ఇష్యూ ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీవ్ర రూపం తీసుకున్నటువంటి వెంటనే వచ్చేస్తుంది. దానికి సపోర్టుగా బీజేపీ ఇక్కడ స్థానిక తెలంగాణ నాయకత్వం అనేది ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా వచ్చేస్తుంది. అనేక సందర్భాల్లో రవణ, ఒక సందర్భంలో కాదు, ప్రభుత్వము తప్పు చేసిన ప్రతిసారి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తే ఆ పోరాటంలో ఎవరైతే ముందుండి కొట్లాడతారో ఆయనకు నోటీసులు ఇవ్వాలా. అది హరీష్ రావు అయితే హరీష్ రావుకి ఇవ్వాలా, కేటీఆర్ అయితే కేటీఆర్కి ఇవ్వాలా. కేసీఆర్ గారు సూచించి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రైతుల విషయం మాట్లాడితే కేసీఆర్ కూడా నోటీసులు పంపాలి. ఇది ఎక్కడ రాజ్యాంగం రా ఆయన? నాకు అర్థం. ఆ సందర్భాన్ని బట్టి వెంటనే డైవర్ట్ చేయడం. ఇవాళ అందులో భాగంగానే ఇవాళ ఏమో తెలుసు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఇక్కడ తెలంగాణ బీజేపీ నాయకత్వం, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అనేది వేరు కాదు. ఇలా చాలా స్పష్టంగా అడుగుతుంది. ఇది ఒక మైనర్ బాలికకు సంబంధించినటువంటి హక్కులకు, ఆత్మగౌరవము, ఒక మైనర్ బాలిక హక్కులు, ఆత్మగౌరవము, రక్షణ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి పోక్సో చట్టం ఉద్దేశం కూడా అదే. పోక్సో చట్టం కూడా ఉద్దేశం అదే. దాంతో ఒక మైనర్ బాలిక రక్షణ, వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ గౌరవం, వాళ్ళ భవిష్యత్తు అన్న కోణంలోనే పోక్సో చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ దీనికి సంబంధించింది ఇది ఇంత జరిగితే వాళ్ళు ఎవరైనా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంటుంది, మహిళా మంత్రి, వాళ్ళ మా సీతక్క ఉన్నది. మరి ప్రతిదానికి ఇంత పొడుగు మాట్లాడుతుంది మా అక్క. మంచి సామాజిక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి, నేను ఆదివాసీ బిడ్డని ఇది అని చెప్పేసి. ఇక్కడ ఏంటి చెప్పండి, కనీసం ఎందుకు మాట్లాడలే? ఒక్క మహిళా మంత్రి మాట్లాడలే, ఒక్క మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడలే, ముఖ్యమంత్రి మాట్లాడు, ఏ మంత్రి మాట్లాడు, పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడు, ఎవరు మాట్లాడరు, రాహుల్ గాంధీ మాట్లాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మాట్లాడకపోగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ మంత్రి కొడుకు కుటుంబము ఒక తీవ్రమైన నేరానికి పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తే ఏం చేయాలి? నిజంగా కూడా ఆ పార్టీ ఒక ప్రధాన ప్రత్యర్థి పార్టీ నిజాయితీ ఉంటే ఆ పార్టీ చేసేటటువంటి ప్రజల తరఫున, బాధితుల తరఫున మేమే కొట్లాడుతున్నాము, గొంతు వినిపిస్తున్నామని చెప్పేటటువంటి ఒక ప్రధాన జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాదు ఇవాళ కాంగ్రెస్. జాతీయ రాజకీయాల్లో అధికార పార్టీ బీజేపీ పార్టీ అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చేసరికి అదే కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం యాక్షన్ తీసుకునే స్థితిలో ఉన్నది, చట్టాన్ని అమలు చేసే స్థితిలో ఉన్నది. మరి ఎందుకు మీకేమీ అంత ఇబ్బంది ఏమొచ్చింది? మీకున్నటువంటి అక్రమ సంబంధం ఏంది? ఎవరు మాట్లాడరు. ఒక మంత్రి, ఇప్పుడు సోదరుడు చెప్పినట్టుగా ఒక మంత్రి పొన్నం ప్రభాకరు ఏదో మాట్లాడాడు, వెంటనే ముఖ్యమంత్రి గారు పిలిచి బెదిరించిందట, అధిష్టానం పిలిచి మాట్లాడిందట, మొత్తం తమాషనా అని చెప్పి అంటే దీని ఏంది అంటే దీని వెనకాల ఇప్పుడు ఈ బాధ్యత బండి సంజయ్ కుటుంబాన్ని కాపాడుతున్నది రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది. ఎందుకు అనుకోకూడదు చెప్పండి, అంతే కదా? మరి రాహుల్ గాంధీ అదే ఉత్తరప్రదేశ్లో ఉన్నవ సంఘటనలో ఒక మహిళకు రేప్ సంఘటన జరిగితే పొలోమని అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా రోడ్డు మీద కూర్చొని అక్కడే ఉండి సంఘటనకు బాధితులకు సంఘటన బాధితుల పక్షం నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారి వల్ల నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో నీ ముఖ్యమంత్రి నీ పీఠంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆ తీవ్రమైన నేరానికి పాల్పడినటువంటి సాగాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తే కేసు నమోదు చేయటానికి తత్సారం చేస్తారు. నమోదు చేసిన తర్వాత అది బయటకి
రాకుండా కాపాడుతుంటారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని ఎంత బాధిత కుటుంబాన్ని ఎంత హింస పెట్టాలో, ఎంత ఎన్ని రకాలుగా బెదిరించాలో బెదిరిస్తుంటారు. యాక్షన్ తీసుకోరు. నీ పార్టీ మాట్లాడదు, నీ ప్రభుత్వం యాక్షన్ పని చెయ్యదు. దీన్ని ఇవాళ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి, రెండు జాతీయ పార్టీలకు తెలంగాణలో ఉన్నటువంటి అక్రమ సంబంధం అనేది అవిభాజ్యంగా ఉందన్నది వాళ్ళ చాలా స్పష్టంగా ఈ సంఘటనతో కూడా తేలిపోయింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, లాగచర్ల బాధితుల విషయంలో కానీ, మూసి బాధితుల విషయంలో కానీ, హైడ్రా బాధితుల విషయంలో కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల పోరాటం సందర్భంలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బీజేపీ చాలా బాజాప్తా సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి కూడా బల్కొని చేస్తున్నారు. తల్లి చాలా స్పష్టంగా చెప్తా ఉంది, బండి సంజయ్ కుటుంబం నుంచి మాకు ప్రాణహాని ఉంది, బండి సంజయ్ కొడుకు మా కూతురుపై అఘాయిత్యం చేసిండని తల్లి రోడ్డుకు వచ్చి చెప్తా ఉంది. మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు, భయపెడతా ఉన్నాడు, మమ్మల్ని ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టించి భయపెడతా ఉన్నాడు అని చెప్పేసి తల్లి, నా కూతురిపై బండి సంజయ్ కొడుకు అఘాయిత్యం చేసిండు. ఏ తల్లి అంత నిక్కచ్చిగా బయటకొచ్చి చెప్పదు తప్పు జరగకపోతే? ఇవాళ తప్పు జరిగింది కాబట్టి తల్లి మానసిక వేదనలో, క్షోభలో ఉంది. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇక్కడ నుంచే ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కవచం లాగా ఒక 4-5 పోలీసులు ఉండి ఆ తల్లిని, ఆ తండ్రిని, ఆ కూతుర్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఇట్లాంటి సంఘటననే వేరే రాష్ట్రంలో, బీజేపీ పాలిత రాష్ట్రంలో అయి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూర్చొని ఉండేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే. ఇవాళ రెండు పార్టీలు ఒకరి బాగోగుల కోసం, ఒకరిని కాపాడుకోవడం కోసం ఇంకొకరు కష్టపడతా ఉన్నారు. మొన్న అది బహిరంగ సభలో, అత్యంత పెద్ద వేదికలో ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి రేవంత్ రెడ్డిని నాతో కలిసి పనిచేయన్నాడు. అందుకే కలిసి పనిచేస్తున్నాడు. ఇవాళ ప్రారంభమైంది. బండి సంజయ్ కొడుకును కాపాడడం నుంచే రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ కలిసి పనిచేయడం స్టార్ట్ అయింది. ఇవాళ బాధితురాలు అంత మురబెట్టుకుంటా ఉంటే, అంత బాధపడతా ఉంటే, అంత మానసిక శోభను అనుభవిస్తూ ఉంటే ఆ తల్లికి ఎవరికి చెప్పుకోవాలి? ఇవాళ చట్టాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే చట్టానికి తప్పు చేసినటువంటి వ్యక్తిని రక్షణ కవచంలాగా నిలబడి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడే. ఇవాళ బండి సంజయ్ కొడుకు నిజంగానే తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు? పారిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పాటైనాయి? మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉందా? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉందా? పారిపోయినటువంటి వ్యక్తి 5 రోజులుగా అబ్స్టాండ్ అయితే ఎందుకు దొరకబట్టుకోవట్లేవు? నువ్వు ఎందుకు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి ఇవాళ ఆయన విచారణ జరపట్లేవు? విచారణ కోసం సిట్టేసి ఆ సిట్టుని సట్టుమని కూర్చోబెట్టిండు, పక్కకు కూర్చోబెట్టాడు. పోక్సో కేసులు అటువంటి వాటిలలో విచారణ సిట్ అవసరమే. సిట్ అయ్యారండి. చూస్తా ఉన్నా సిట్ ఇప్పుడు నిందితులు పారిపోయినప్పుడు, చాలా కరడుగట్టినటువంటి నేరస్తులైనప్పుడు, ఎక్కడో సుదూర ప్రాంతంలో వేరే రకంగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవటం కోసం సిట్ ఒక టీం వేస్తారు. ఇక్కడ నిందితుడు చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా నిందితుడు ఎవరు అన్నది తెలుసు, అడ్రస్ ఏంది తెలుసు, మొత్తం తెలుసు, దానికి సంబంధించినట్టు ప్రాథమిక ఆధారాలన్నీ ఉన్నాయి. 2, ఆ నిందితుడు కూడా సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. ఆ ఫ్యామిలీ ఇన్ జనరల్గానే మనకు తెలిసింది, ఇవాళ ఒక లేమ్యాన్, ఒక సామాన్యుడికి తెలిసింది కూడా ఏంటంటే, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో అయితేనే వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయం ఉంటుంది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి సర్వైలెన్స్ ఉంటారు కదా, ఎక్కడికి పోయిండు ఏంది అన్నది ఉంటుంది కదా. అది పోగా కేంద్ర ఇదంతా యాక్షన్ తీసుకోకపోగా ఎక్కడ ధైర్యం వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? రేవంత్ రెడ్డి ఇచ్చిన ధైర్యం కాకపోతే, రాహుల్ గాంధీ ఇచ్చిన ధైర్యం కాకపోతే, బండి సంజయ్ బాజాప్తా బాధితులని పబ్లిక్ మీటింగ్ లో బెదిరించిండు. అది కాదా? అంతకంటే ఇంకేముంది? అంతకంటే వాళ్ళ సంగతి చెప్తా, పేర్లు రాసుకున్నా, చిట్టా ఉంది వాళ్ళ సంగతి. ఒక్కొక్కరు ఎవరెవరైతే మాట్లాడుతుండ్రో, ఎవరెవరైతే గొంతుజించుకుంటారో వాళ్ళందరి సంగతి చెప్తా అని చెప్పేసి చెప్తుంది. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా రాజ్యాంగం? ఇదా మీరు చేసే కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ పాటించేటటువంటి ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, తెలంగాణ సమాజానికి మీరు 7వ గ్యారంటీకి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం ఇదా మీరు చెప్పేది? మీరు ఇచ్చింది బరాబర్గా తెలంగాణ పౌర సమాజం ఇవాళ తెలంగాణ సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించాల్సినటువంటి అవసరం. అసలు ఈ తెలంగాణలో వీళ్ళు రకరకాల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, తెలంగాణని ఏదో ఒక రకంగా అస్థిరపరచడము, తెలంగాణను గందరగోళపరిచేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటిది ఇవాళ తెలంగాణలో ఒక లోతైన కుట్ర జరుగుతుంది. ఇవన్నీ అందులో భాగమే. అందుకే వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టి సమాజం ముందు నిలబడుతుంది, బాధితుల పక్షాన్ని నిలబడుతుంది భారత రాష్ట్ర సమితి. కాబట్టి దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కాబట్టి అందుకే
రేవంత్ రెడ్డి ఎవరు బండి సంజయ్ కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ లో బెదిరించిండు, రైట్ తెల్లారే కేటీఆర్ గారికి డైవర్షన్ కోసం నోటీసులు వస్తాయి. Right. సింపుల్, ఇవన్నీ ఒక స్క్రిప్టెడ్. రైట్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా అటెన్షన్ డైవర్షన్ కుట్రలు కొనసాగుతున్నాయని రవి గారు అలాగే దత్తాత్రేయ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం. దీంతో పాటుగా బాధితురాలి తల్లి చేసిన కీలకమైన ప్రకటన కూడా మనకు కనిపిస్తోంది. దత్తాత్రేయ గారు మనం చూస్తున్నాం, బాధితురాలి తల్లి చేసిన కీలకమైన ప్రకటన మనం చూస్తూ ఉన్నాం. అందులో అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఇదంతా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారనే అంశం, దీంతో పాటుగా అనేక కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మొత్తం వ్యవహారంలో బాధితురాలి తల్లి ఇప్పుడు ఏకంగా అంశాలన్నీ కూడా బెదిరిస్తూ ఉన్నారు, భయపెడతా ఉన్నారు, అనేక రకాల దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు, తమను భయాందోళనకు గురి చేస్తున్నారనే అంశం, బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్న అంశాలన్నీ కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. బీజేపీ సోషల్ మీడియా ఇవాళ బాధిత కుటుంబాన్ని మానసిక వేదనకు గురయ్యే విధంగా అత్యంత హేయంగా సోషల్ మీడియాలో రివర్స్ వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. బాధితురాలు కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి, అక్కడ ఎక్కడైతే పాపం అన్యాయం జరిగిందో అన్యాయానికి న్యాయం జరగాలని పోరాడాల్సింది పోయి వాళ్ళపైన ఉల్టా దాడి చేస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న ఈ హింసని భరించలేక ఇవాళ ఆ తల్లి బయటకు వచ్చింది. నా కూతురుపై అఘాయిత్యం జరిగింది. ఎస్, బండి భగీరథ్ మా కుటుంబంలో నా కూతురికి పరిచయం అయింది 2025లో. చాలా స్పష్టంగా మా పాయింట్ వైజ్గా చెప్పింది. మొదట స్నేహితుడిగా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత మానసికంగా లొంగ తీసుకున్నాడు, ఆ తర్వాత చదువుకోకుండా డిస్టర్బ్ చేసిండు, ప్రతిసారి ఆమెని టార్చర్ పెట్టేవాడు, ఎవరితో మాట్లాడకుండా కంట్రోల్ చేసేవాడు, ఆమె ఫోన్ లాక్కొని చాలా సందర్భాల్లో ఆమెపై చేయి చేసుకున్నాడు, ఆమెని ఒంటరిగా రూమ్లో పెట్టి తాళం వేసి బయటకు పోయేవాడు, కొన్ని సందర్భాల్లో బయటకు తీసుకెళ్ళి. ఇట్లాంటి అంశాలు రాజకీయ శక్తుల పోరాటంతో ఈ సంఘటన పైన ఎప్పటి నుంచో నా కూతురు మానసికంగా భగీరథ్ నాపై చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు అన్న విషయాన్ని చెప్పిన తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా ఆలోచించుకొని తండ్రి వాళ్ళ కుటుంబానికి చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళ కుటుంబంలో వాడిని ఎక్కడ కంట్రోల్ చేయలేదు. గతంలో కూడా వాడు మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహచర విద్యార్థులపైన దాడులు చేసిన వీడియోలు కూడా మనం చూసినాం. బయట నిలబడి పబ్బుల్లో క్లబ్బుల్లో డ్యాన్సులు చేస్తూ సిగరెట్లు పడుతూ డ్రగ్ తీసుకుంటూ చేసినటువంటి సందర్భాలన్నీ చూసినాం. ఈ సంఘటన జరిగిన తర్వాత నా కూతురుపై ఇప్పటి వరకు 4-5 సార్లు అఘాయిత్యం జరిగిన తర్వాత న్యాయం చేయమని చెప్పేసి మేము ఆలోచిస్తున్న సందర్భంలో ఒక రిపోర్టర్ పేరు కూడా మెన్షన్ చేసింది, సంగప్ప అనేటువంటి వ్యక్తిని ఏప్రిల్ 23 మా ఇంటికి పంపించి బాబుని మాతో మర్యాదగా మాట్లాడాల్సింది పోయి బెదిరించి భయపెట్టి జులూం చేసి ఇంకోసారి ఈ విషయం గురించి బయటకు పొక్కితే మీరు ప్రాణాలతో ఉండరు అనేటువంటి బెదిరింపు కాల్స్కు మమ్మల్ని బెదిరింపుకు పాల్పడ్డాడు బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప ద్వారా అని చెప్పేసి ఆ తల్లి వాళ్ళ మానసిక వేదనతో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నా కూతురి కోసం కొట్లాడాల నిర్ణయించుకునే మేము 8వ తేదీన పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. నా కూతురును తీసుకుని వెళ్ళిన అక్కడికి, కానీ అక్కడ కేసు బుక్ చేస్తున్నామన్న సందర్భం తెలుసుకున్నటువంటి పోలీసులు ఇమీడియట్గా సమాచారం బండి సంజయ్ కుటుంబానికి అందిస్తే మా పైన ఉల్టా నిర్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాపై కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు బతిమాలిన తర్వాత ఎట్టకేరకలకు బండి భగీరథ్ మీద ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంత దారుణంగా మొదలు బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా మా కూతురి స్టేట్మెంట్ రికార్డ్ చేశాక ఇవాళ సెక్షన్లో మార్చిండ్రు. దానికి పూర్తి స్థాయిలో అంతవరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, సహకరించింది. బెదిరింపుకు భయపెట్టడానికి లోపర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు, డబ్బు నేరగా వేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు, బెదిరించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా మేము ఎక్కడ కూడా లొంగని తొనగకుండా మేము ధైర్యంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. నా కూతురికి న్యాయం జరగాలనుకున్నాం. నా కూతురులాగా ఇంకొకరి కూతుర్లు బండి భగీరథ్ లాంటి కామాంధుల చేతుల్లో ఇవాళ బలి కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఇవాళ కేసు బుక్ చేయడం కోసం, న్యాయం జరిగే వరకు పోరాడడం కోసం మేము ఇవాళ స్టేషన్లో చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సోద్యం చూసింది తప్ప తక్షణం చర్యలు తీసుకోలేదు. ప్రధానమంత్రి పర్యటనకు ఫోక్సో కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి సంబంధం ఏంటి అంటే, ప్రధానమంత్రి పర్యటన ఉన్న ఏ రాష్ట్రంలో కూడా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కేసులు పెట్టారా? అక్కడ ఫోక్సో కేసులు కానీ మహిళలపైన దాడులు జరిగితే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ కావా? ప్రధానమంత్రి పర్యటన అంత ప్రత్యేకమా? పోలీసులు అందరూ కూడా ప్రధానమంత్రి పర్యటనలోనే ఉండరా? ఒకరు కూడా స్టేషన్లో డ్యూటీ చేస్తలేరా? ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి వాళ్ళ ఆ తల్లి మానసికంగా మాట్లాడుతూ ఉంది. మీడియా వారిని, సోషల్ మీడియా యూజర్లకు నేను చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి నా కూతురు ఫోటోలను, ఆమె ఐడెంటిటీని రివీల్ చేయకండి, మేము మిమ్మల్ని కాళ్ళు మొక్కి ప్రాధేయపడుతున్నా అని చెప్పి వేడుకుంటుంది. ఇవాళ బీజేపీ సోషల్ మీడియా ఎదురుదాడికి, ఆమె పైన ఎదురుదాడికి దిగుతా ఉంది. దారుణమా? మరోవైపు ఆమె
డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నారు, అనేకమైనటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆమె ఎప్పుడు పుట్టింది ఏంది అనేటువంటిది మేము అఫీషియల్గా మా అడ్వకేట్ ద్వారా మేము అత్యున్నతమైన న్యాయస్థానానికి సమర్పించినాము. ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మెమో మేము ప్రొవైడ్ చేసినాము అని చెప్పేసి ఆ తల్లి చెప్తా ఉంది. ఇవాళ డాక్యుమెంట్ అన్నింటిలో కూడా నా కూతురు చేసినటువంటి మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారం ఫోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురుకు న్యాయం చేయమని నేను ఇవాళ ఈ రాష్ట్ర న్యాయస్థానాన్ని వేడుకుంటున్నా అని చెప్తా ఉన్నాను. ఇంతకంటే ఇంకా ఏముంటుందండి రాజు గారు? ఒక తల్లి తన కూతురుకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయమని అడిగితే ఉల్టా తన కుటుంబం మొత్తానికే ఒక శత్రువులాగా బీజేపీ సోషల్ మీడియా నాయకులు ఆయన బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప బాధిత కుటుంబం వైపు ఒక్క బీజేపీ నాయకుడు కూడా తొంగి చూస్తారు. వాళ్ళ ఏమైందా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మీ నోరుకి ఎందుకు ప్లాస్టర్ పడ్డది? మీరు న్యాయవాది కదా, మీకు చట్టం గురించి న్యాయం గురించి తెలుసు కదా, బాధితుల బాధ ఏందో కూడా మీకు తెలుసు కదా. ఒక ఆ మహిళ పైన బండి సంజయ్ కొడుకు అఘాయిత్యం చేసిండు నా పైన అనేటువంటి ఆరోపణలు ఎదురైనప్పుడు నాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేవు, అవి వ్యక్తిగతమైనటువంటి సంగతులు అనడానికి సిగ్గనిపించట్లేదా రామచంద్రరావు గారు మీకు? ఆయన కేంద్ర మంత్రి అయ్యా, మీ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎంపీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. తక్షణం నువ్వు పార్టీ నుంచి నోటీసులు ఇచ్చినావా ఇప్పటి వరకు ఆయనకు? నీ రిప్లై ఏంది అని చెప్పేసి అడిగినవా? నీ సమాధానం ఏంది అనేటువంటిది అడిగినవా? ఎందుకు అడగవు నువ్వు? కేంద్ర మంత్రి అయితే చేతులు ముడుచుకొని కూర్చుంటారా మీరు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా మీరు? బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తక్షణం బండి సంజయ్ బాధ్యతతో రాజీనామా చేసి పక్కకు జరగాల. విచారణ జరుగుతున్నంత వరకు నువ్వు విచారణ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు పదవిలో ఉంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థని కూడా పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో నుంచి తక్షణం తప్పుకొని విచారణ నిష్పక్షపాతంగా జరగడానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఉందని బండి సంజయ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, చాలా కీలకమైన అంశాలు బాధితురాలి తల్లి ప్రస్తావించిన సందర్భం కనిపిస్తుంది. ఏ రకంగా తన కూతుర్ని వేధించారు, ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేశారు, ఇప్పటికి కూడా తమకు ప్రాణహాని ఉందని వారు లేవనెత్తిన అనేక కీలక అంశాలపై ఇప్పటివరకు మనం చర్చించాము. రవి గారు, మనం చూస్తున్నాం బాధితురాలి తల్లి బయటకు వచ్చి తన ప్రకటన, తన కీలకమైన అంశాలు, ఆవేదన వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాధితురాలి తల్లి చేసిన ప్రకటనలో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏ రకంగా బాధితురాలికి ఇబ్బంది పెట్టారు, దాంతోపాటు మైనర్కు సంబంధించిన ఏజ్ విషయంలో కూడా అనవసరమైన వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం, అలాగే మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా కావాలని ప్రచారం చేస్తున్నారనే అంశాలను మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు ముందుగా బాలిక తల్లి మాట్లాడినటువంటి వేదనతో మనం సమాజం ఆమె ఏ స్థితిలో వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వచ్చుంటారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఎవరితో పోరాడుతుంది ఆమె? ఒక సామాన్య బాధిత కుటుంబం ఎవరితో పోరాడుతుంది అని చెప్పేసి చెప్తే కేసు అయినా వెరీ నెక్స్ట్ డే 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది. 10వ తారీఖు నాడు ఒక ఫ్రేమ్ చూస్తే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడు బండి భగీరథ తండ్రి కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పక్కన ఈ దేశానికి కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి అయినటువంటి ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు. ఈ ముగ్గురు కీలకమైన, ఇంకా అసలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ఈ వ్యవస్థలో ఇంతకంటే అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు శక్తివంతులు ఎవరు లేరు. ఆ ముగ్గురికి వ్యతిరేకంగా ఈ చాలా చిన్న లేమ్యాన్, ఒక సాధారణ కుటుంబం పోరాటం చేస్తున్నది. ఒక బాధిత కుటుంబం. ఇవాళ నిజంగా ఆ కుటుంబానికి హ్యాట్సప్ చెప్పాలి. ఇంతకంటే శక్తిమంతులు ఎవరు లేరు కదా ఈ దేశంలో. ఒక రాష్ట్రానికి శక్తిమంతుడు ముఖ్యమంత్రి, దేశానికి శక్తిమంతుడు ప్రధానమంత్రి. ఆ ఇద్దరి మధ్యన కూర్చొని నిందితుడు తండ్రి భాజపా వికటాట్టహాసం చేస్తుంటాడు. అందుకే కదా, అది ఇచ్చిన ధైర్యమే కదా తెల్లారే బండి సంజయ్ కరీంనగర్లో పోయి
బహిరంగ సభలో మాట్లాడింది. నన్ను మాట్లాడినటువంటి వాళ్ళు, నా మీద మాట్లాడిన, నా కుటుంబం గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఒక్కొక్కసారి సంగతి తెలుస్తా అని చెప్పేసి చెప్పింది. ఏం చెప్పింది ఆ తల్లి? ఒక్క మాట నేను వినిపిస్తాను. ఏం చెప్పింది? మా బిడ్డని కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని, సమాజంలోని వ్యవస్థని వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని చెప్పేసి. అంటే ఎంత వేదన ఉంటే ఈ మాట వస్తుంది చెప్పండి? నిజమే కదా. కళ్ళ ముందు ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి బాజాప్తా నిందితుల్ని సపోర్ట్ చేస్తుంటే, కాపాడుతుంటే ఇక సామాన్యుడు ఏం కొట్లాడతాడండి? సామాన్య గడపలో ఏం రాజ్యాంగం ఏముంటుంది, ప్రజాస్వామ్యం ఏముంటుంది, వాళ్ళకి రక్షణ ఏముంటుంది? ఇంత దుర్మార్గం ఇది. దానికి తోడు ఆ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం. మేం పెద్ద పుడింగిలం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఏదో మాట్లాడే పేరు మీద ఆ వీడియోస్, ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎట్లా వచ్చినాయి? మీకు సోర్స్ చెప్పండి. ఏం చెప్పింది? పోక్సో చట్టంలోని సెక్షన్ 21 ఏం చెప్పింది? ఏం చెప్తున్నది? బాధితులకు సంబంధించిన ఐడెంటిటీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి సమాజానికి తెలియకూడదు, అది కూడా నేరమే అని చెప్పేసి చెప్పింది. మరి అలా సోషల్ మీడియాలో రకరకాల పేరు మీద ఆ కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేస్తూ పబ్బులని, ఇంకోటని ఫోటోలు, వీడియోని మీకు ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఎవడు? వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా కూడా చట్టానికి నిజాయితీ ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే, ఎవరైతే ఈ వీడియోస్, ఫొటోస్ ని బయటకి ఆ పేరు మీద, ఈ పేరు మీద సోషల్ హ్యాండిల్స్ లో షేర్ చేసారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. పల్లెరావు గారు చెప్పిన విలువైన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, బాధితురాలు ఫోన్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. ఎట్లుంటది? పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లో నుంచి ఆమె వ్యక్తిగతమైనటువంటి గతంలో ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి ఈ ఫొటోస్ అన్నిటిని కూడా మార్ఫింగ్ చేసి పోలీసులే బయటకు రిలీజ్ చేస్తారు. దుర్మార్గం అండి ఇది. పోలీసుల చేతిలో విచారణలో భాగంగా ఆమె మొబైల్ తీసుకున్నారు. ఆమె మొబైల్లో ఉన్నటువంటి ఆమె వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని బయటకు రిలీజ్ చేసి, ముఖ్యంగా బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఆఫీస్కు పంపించి దాన్ని ప్రాపగండా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆ మానసిక వేదనలో నుంచి వీళ్ళ తల్లి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమంటుంది? నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందేటువంటి అర్హత ఉంది, అందరిలాగే నా కూతురుకు ఆ రైట్ ఉంది. కానీ ఇవాళ నేను పోరాటం చేస్తుంది కేంద్ర సహాయ మంత్రి పైన. ఇవాళ కేంద్ర సహాయ మంత్రికి రక్షణగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిలబడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మా వైపు నిలబడి పోరాటం చేయాల్సినటువంటి ప్రభుత్వం, మా తరపున న్యాయ వ్యవస్థతో కానీ మా వైపున అపోజిట్లో ఉన్నటువంటి బండి సంజయ్ కుటుంబంతో కొట్లాడాల్సినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికి బండి సంజయ్ని ఇంకా స్వేచ్ఛగా తిప్పుతుంది. ఎట్లా అండి? చట్టం ముందు ఒక కేసు బుక్ అయినటువంటి వ్యక్తి స్వేచ్ఛగా ఇవాళ ఎట్లా తిరుగుతాడు? ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకురా? ఆయన ఎందుకు అరెస్టు చేయరు? మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం, మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కాబట్టి ఇవాళ మా కుటుంబం పైన ఇంత దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. న్యాయం మాకు జరగాలి, అన్యాయం మాకు జరిగింది. మా కూతురికి ఇవాళ పూడ్చలేని అన్యాయం జరిగింది. ఆమె ప్రాణాలన్నీ కూడా ఇవాళ బయటకు పొక్కినాయి. ఆమె ఆ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమైతలేదు. ఇవాళ మా వైపు అండగా నిలబడుతున్న కొందరిపైన కూడా సోషల్ మీడియాలో దాడులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్షణం స్పందిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కూడా ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు దాండే అన్నట్టుగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని కూడా చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఈ ప్రకటన పగతో ప్రచారం కోసమో చేయడం లేదు. మేము ఇది ప్రచారం కోసమో చేయడం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలనేటువంటి ప్రకటనను మేము జారీ చేస్తున్నాము. ఇవాళ నిందితుడు బండి భగీరథ్ ఇంకా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మా కుటుంబానికి తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. బండి సంజయ్ కుటుంబం నుంచి మాకు తీవ్రమైనటువంటి ప్రమాదం ఉంది. ఫస్ట్ బండి సంజయ్ తన పదవి నుంచి దిగిపోవాలి. ఎందుకంటే నీ కొడుకు అయ్యా ఇవాళ విచారణ ఎదుర్కొంటుంది. నీ కొడుకు విచారణ ఎదుర్కొంటున్నటువంటి నీ కొడుకు ముందర నువ్వు ఎట్లా పదవిలో కొనసాగుతావు? నువ్వు పదవిలో ఉండగా విచారణ ఎట్లా సజావుగా జరుగుతుంది? సజావుగా జరగదు. కాబట్టి బండి సంజయ్ తక్షణం ఆ పదవి నుంచి దిగిపోవాలా. గతంలో బండి సంజయ్ ఇంటికి ఆయన అనుచరుడు సంగప్ప కోరికతో వెళ్ళాం. కానీ బండి సంజయ్ డోర్లు మోయించి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేసిండు. మీరు ఎట్లా బతుకుతారో చూస్తా అని చెప్పిండు. మీరు బయట తిరగలేరు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించిండు. ఇవాళ మేము ఇది ఆవేశంతో చెప్పుకుంటున్నది కాదు, ఆవేదనతో. దత్తాత్రేయ గారు ఆమె చెప్పింది 4 గోడల మధ్యనే జరిగింది. అవును, 4 గోడల మధ్య జరిగింది. ఆ తర్వాత మొన్న కరీంనగర్ లో బహిరంగంగా 1000 మంది సమక్షంలో మొత్తం అందరినీ బెదిరించింది కదా. అది అంతకంటే సాక్ష్యం ఏమవసరం లేదు కదా. పబ్లిక్ మీటింగ్ లో ఉపన్యాసంలోనే ఇట్ ఈస్ రికార్డెడ్, ఇట్ ఈస్ ఓపెన్ టు పబ్లిక్.
ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆల్ పబ్లిక్ డొమైన్స్. ఏం బెదిరించిండు? నా కుటుంబం మీద మాట్లాడినటువంటి వాళ్ళని, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని, నా కుటుంబం వదిలిపెట్టి నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, నిన్ను తొక్కుకుంటా వచ్చినోడిని వాళ్ళందరినీ సంగతి చూస్తా అని చెప్పేసి బాజాప్తా మాటలు. ఇదే కదా వరబాటం, ఇదే కదా. ఇంతకంటే బెదిరింపులేంది? ఇంతకంటే బెదిరించడానికి ఇంకేంది? 4 గోడల మధ్యన జరిగింది అనేది వాళ్ళు పాపం. ఇది ఇక బహిరంగంగానే ఇంత బహిరంగంగానే బెదిరించినప్పుడు కేసు నమోదైన తర్వాత, కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత ఇంత బహిరంగంగా బెదిరిస్తేనే యాక్షన్ లేకపోతే ఇక 4 గోడల మధ్య జరిగింది, ఇక యాక్షన్ ఉంటారా? కేసుని ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోవడం అంటే కేసు తీవ్రతను తగ్గించడమే కదా. దాని ఫ్రీక్వెన్సీని తగ్గించి జరగాల్సినటువంటి వానికి, అంటే ఎవరైతే చట్టం ముందు ఇవాళ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడో వానికి న్యాయం చేయడం కోసం, అన్ని పరిస్థితులను చక్కదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయకుండా డిలే చేస్తా ఉంది. ఇవాళ బండి సంజయ్ ఈ రాష్ట్రం దాటిపోయిండా, లేకపోతే కేంద్ర మంత్రుల ఇళ్లలో పోయి ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ఎక్కడున్నాడు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అండి? రాష్ట్రంలో డీజీపీ గారు తనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆయన అరెస్ట్ చేయలేరా? బండి సంజయ్ గారు దీనికి బాధ్యత తీసుకోవాలా, డీజీపీ గారు దీనికి బాధ్యత తీసుకోవాలా, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకోవాలి. ఇవాళ మీరు ఇవాళ తప్పు చేసినటువంటి వాడిని, మైనర్ బాలికను అఘాయిత్యం చేసినటువంటి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దుర్మార్గమైనటువంటి చర్యకు మీరు నాంది పలికిలో అర్థమవుతాం. మనం చూస్తా ఉన్నాం దత్తాత్రేయ గారు అలాగే రవి గారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. బాధితురాలి తల్లి చేసిన కీలకమైన ప్రకటన, అందులో అనేక ఆవేదన కలిగించే అంశాలున్న నేపథ్యంలో ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలను పక్కన పెట్టి ఈ మొత్తం వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలి, బాధితురాలికి న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న అంశం ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తాత్రేయ గారు అలాగే రవి గారు చర్చలు పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.